తమిళనాడులో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వంలో భాగస్వామి కావాలి అని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. విజయ్ నేతృత్వంలోని తమిళ వ్యతిరేక జగం సర్కార్కు మద్దతునివ్వడానికి సిద్ధమని ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునివ్వాలి అని టీవీకే చీఫ్ విజయ్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చెప్పింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నందుకు ప్రతిఫలంగా విజయ్ కేబినెట్లో 2 కీలక మంత్రి పదవులను కాంగ్రెస్ ఆశిస్తున్నట్టుగా సమాచారం. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మద్దతునివ్వడానికి కాంగ్రెస్ ఒక ప్రధానమైన షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది. టీవీకే పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో కానీ వారి మిత్రపక్షాలైన ఏఐఏడీఎంకేతో కానీ చేతులు కలపకూడదు అని స్పష్టం చేసినట్టుగా సమాచారం. తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని నడవడమే తమ ప్రాధాన్యత అని, అందుకే బీజేపీ దాని మిత్రపక్షాలు రాష్ట్ర పాలనలో జోక్యం చేసుకోకూడదు అని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మద్దతునిచ్చే విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని తమిళనాడు కాంగ్రెస్ కు వదిలేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు గిరీష్ చోడంకర్, ప్రవీణ్ చక్రవర్తి ప్రస్తుతం టీవీకే నేతలతో చర్చలు జరుపుతున్నారు. Basically, post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP, Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Chodankar ji was there. The President of TVK, T.D. Vijay, has requested the INC for తాజా పరిణామాలతో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డీఎంకే కాంగ్రెస్ దోస్తానా ముగిసింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతునివ్వాలి అన్న కాంగ్రెస్ నిర్ణయంపై డీఎంకే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ వెన్నుపోటుగా అభివర్ణించింది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన 5 సీట్లు కేవలం డీఎంకేతో పొత్తు వల్లే వచ్చాయని, ఒంటరిగా పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ ఖాతా కూడా తెరిచేది కాదు అని విమర్శిస్తోంది డీఎంకే. కాంగ్రెస్ మద్దతునిచ్చిన విజయ్ ప్రభుత్వానికి మెజార్టీ కోసం మరో 5-6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఏర్పడుతుంది. దీనికోసం టీవీకే స్వతంత్రులు లేదా చిన్న పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇవాళ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని లేఖ సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది. బల నిరూపణ కోసం విజయ్ 4 వారాల సమయం కోరే అవకాశం ఉంది.